అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పనికి మాలిన మూక. ఒక గ్రామంలో ధనికుడైన ఆసామి ఒకడుండేవాడు. ఆయనకు 9 కొడుకులుండేవారు. నలుగురు కూడా ఎందుకు పనికిరాని పరమమూఢులే. పెరిగి పెద్దవాళ్ళై పిల్లల్ని కనే వయసు వచ్చినా కూడా వాళ్ళు తల్లిచాటు పిల్లల్లాగా, తండ్రి చాటు పిల్లల్లాగా ప్రవర్తించుతూ ఏ బాధ్యత లేకుండా బ్రతికారు. ఇది చూసి తండ్రి వారిపై బాధ్యతలు పడేసి స్వతంత్రంగా బ్రతకటం నేర్పాలని నిశ్చయించుకున్నాడు. ఆయన పెద్దవాణ్ణి పిలిచి, "నువ్వు మీ మేనమామల ఊరికి పోయి అక్కడ అందరి క్షేమ సమాచారాలు తెలుసుకునిరా" అన్నాడు. వాడు మర్నాడు తెల్లవారుజామున బయలుదేరి వెళ్ళేటప్పుడు తల్లి, "నాయనా, ఆ ఊరు అసలే నిప్పు నీరు పుట్టని ఊరు. నువ్వు అదే పనిగా అక్కడ ఉండిపోక వెంటనే తిరిగి వచ్చేయి. మీ మామలు 4 రోజులుండమంటే తొందర పని ఉంది అని చెప్పి వచ్చేసేయి" అంది. పెద్దవాడు ఎవరికీ తెలియకుండా 2 దుత్తలు సంపాదించి ఒకదానిలో కొద్దిగా నిప్పు, రెండవ దానిలో నీరు పోసుకొని మేనమామల ఊరికి బయలుదేరాడు. కొంత దూరం పోయాక 2 దుత్తలు మొయ్యటం వాడికి ఇబ్బంది అనిపించి నిప్పున్న దుత్తలోనే నీళ్లు పోసేసి ఖాళీ దుత్త అవతల పారేసి ప్రయాణం సాగించాడు. త్వరలోనే మేనమామలు ఉండే ఊరు చేరుకున్నాడు. వాణ్ణి చూడగానే మేనమామలు, "ఆ దుత్త ఏమిట్రా" అని అడిగారు. "మీ ఊళ్ళో నిప్పు నీరు పుట్టవట కదా, అందుకని వెంట తెచ్చాను" అన్నాడు వాడు. "ఓరిని తెలివి తెల్లవారా, నిప్పేది" అని అడిగారు వాళ్ళు. "నీళ్లల్లోనే ఉంది" అన్నాడు వాడు. వాడి అమాయకత్వానికి మేనమామలు నవ్వుకొని వాణ్ణి తిప్పి పంపేటప్పుడు, "చూడు నాయనా, ప్రపంచం పాపిష్టిది. నువ్వెప్పుడూ ఒంటరిగా ఇల్లు కదలవద్దు" అని సలహా ఇచ్చారు. వాడింటికి తిరిగి వచ్చి జరిగిందంతా తండ్రికి చెప్పాడు. తండ్రి వాడి మీద ఆశలు మానుకొని రెండో కొడుకును దగ్గరకు పిలిచి, "ఒరే నాయనా, నువ్వు వెళ్ళి మన పాలెంలో కాపురం పెట్టి ఈ ఏడు నుంచి స్వయంగా దగ్గర ఉండి వ్యవసాయం చూడరా" అన్నాడు. "సరే నాన్న" అని రెండోవాడు పాలెంలో కాపురం పెట్టి వ్యవసాయం పనులు చూడసాగాడు. అక్కడి పొలాలలో నువ్వులు పండిస్తారు. అది నువ్వులు చల్లే తరుణం. అందుచేత రైతులు నువ్వుల బస్తాలు విప్పి సిద్ధంగా ఉంచారు. ఆసామి కొడుకు తోచక పచ్చి నువ్వులు గుప్పిళ్లతో తీసుకొని తినసాగాడు. ఇది చూసి ఒక రైతు అతనితో, "పచ్చివెందుకు తింటారు బాబూ, కావలిస్తే వేపిస్తాను" అంటూ తన భార్య చేత ఒక సేరు నువ్వులు వేపించి యజమాని కొడుక్కి పెట్టించాడు. వాడు వాటిని తిని వాటి రుచికి ఆశ్చర్యపోయి, "ఇదిగో, ముందు ఈ బస్తాలలోని నువ్వులన్నీ వేపించండి" అని రైతుకు ఉత్తరువిచ్చాడు. "మరి విత్తనాలకో" అన్నారు రైతులు నిర్ఘాంతపోయి. "నేను చెబుతాగా" అన్నాడు ఆసామి కొడుకు అంతా తెలిసినట్లు. పోనీ అతని ఇష్టప్రకారమే చేద్దామని నువ్వులన్నింటినీ రైతులు మంగళాలలో పోయించి వేయించారు. "ఇక వీటిని తీసుకుపోయి పొలంలో చల్లండి, కమ్మని నువ్వులు కాస్తాయి. ఇంతకాలంగా వ్యవసాయం చేస్తున్నారు, పచ్చి నువ్వులు చల్లి పచ్చి నువ్వులు పండించటం తప్ప మీకు ఇంకేమీ తెలియదు" అన్నాడు ఆసామి రెండో కొడుకు. రైతులు ఆసామి దగ్గరకు పరిగెత్తి జరిగిందంతా చెప్పారు. ఆసామి తలబాదుకొని రెండో కొడుకును వెనక్కి పిలిపించాడు. ఆసామికి ఉన్న గ్రామంలోనే ఒక మూల పశువుల శాల ఉంది. అక్కడ పెత్తనం చెయ్యమని ఆసామి తన మూడో కొడుకును నియోగించాడు. వాడక్కడ కొన్ని రోజులున్న తరువాత ఒక గొప్ప ఆలోచన తట్టింది. వెంటనే వాడు పశువుల కాపర్లను అందరినీ పిలిచి ఈ విధంగా చెప్పాడు: "ఒరే, ఇంకో నెలకు సంక్రాంతి పండగ వస్తుందట. మీరు ఈ నెల రోజులు ఒక్క పశువును కూడా పాలు పిండకండి. సంక్రాంతి నాడు నెల రోజుల పాలు ఒక్కసారి పిండేసి ఎక్కువ ధరకు అమ్మేద్దాం." ఈ మాటలు విని కొంతమంది నౌకర్లు నవ్వారు. మరికొంతమంది, "అది కుదిరే పని కాదులేండి దొర" అని
మర్యాదగా చెప్పి చూశారు. కానీ ఆసామి కొడుకు మండిపడి, నేను చెప్పినట్లు చెయ్యండి, యజమానిని నేనా మీరా అన్నాడు. మనకెందుకులెమ్మని వాళ్ళు పశువులను పాలు పిండటం మానేశారు. సంక్రాంతి వచ్చేసరికి పశువులన్నీ ఒట్టిపోయాయి. పశువుల కాపర్లు జరిగింది యజమానికి చెప్పారు. ఆయన తన మూడో కొడుకును ఇంటికి పిలిపించుకున్నాడు. ఇప్పుడు ఆసామి ఆశలన్నీ తన ఆఖరి కొడుకు మీద ఉన్నాయి. నిజానికి వాడు మిగిలిన ముగ్గురి కంటే తెలివిగలవాడుగా కనపడేవాడు. మిగిలిన వాళ్లకు చెప్పినట్లుగా ఆఖరు వాడితో తండ్రి ఫలానా పని చెయ్యమని చెప్పక, నువ్వేం చేద్దామనుకుంటున్నావురా అబ్బాయి అని అడిగాడు. నాకు వర్తకం చెయ్యాలని ఉంది నాన్న అన్నాడు కడగొట్టువాడు. అయితే 2000 రూపాయలు తీసుకొని వర్తకం చేసి డబ్బు సంపాదించుకురా అన్నాడు తండ్రి. తండ్రి ఇచ్చిన 2000 పట్టుకొని ఆఖరు కొడుకు బస్తీకి వెళ్ళాడు. అక్కడ రకరకాల సరుకులు బేరం చేసి చివరకు గంధపు చెక్క కొని ఒక బండి మీద వేసుకొని బయలుదేరాడు. ఆ బండిలో వాడు చాలా దేశం తిరిగాడు, కానీ సరుకు అమ్మకం కాలేదు. చివరకు ఒక ఊరు చేరి, ఈ ఊళ్ళో ఏం బాగా అమ్ముతుంది అని అక్కడ వారి కొందరిని అడిగాడు. అబ్బో, ఇవాళ బొగ్గుకున్న గిరాకీ మరి దేనికి లేదు అన్నారు వాళ్ళు. బేష్ అనుకుని ఆసామి ఆఖరి కొడుకు బండి మీద గంధపు చెక్క యావత్తూ దింపి దాన్ని బొగ్గు చేసి అప్పటికప్పుడే 10 రూపాయలకు అమ్మేశాడు. తరువాత వాడు బండి మీద మరొక ఊరికి వెళ్ళి అక్కడి వాళ్లను, ఇక్కడ చౌకగా దొరికే సరుకేమిటి అని అడిగాడు. ఇంకేముంది, దూది, ఏ ఇంట్లో అడిగినా దొరుకుతుంది అన్నారు ఊళ్ళో వాళ్ళు అతనితో. ఆసామి ఆఖరి కొడుకు తన దగ్గర ఉన్న 10 రూపాయలతో దూది కొని బండి మీద వేసుకొని బస్తీకి చేరి అక్కడ దూది అమ్మకానికి పెట్టాడు. సరుకు చూసిన వారల్లా, కొందుముగానే దూది శుద్ధంగా లేదు బాబు అన్నారు. ఆ దూది ఇక ఎక్కడా అమ్ముడు పోదని తెలిసిపోయింది. ఆసామి కొడుకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. వాడు బండిని నడిపించుకొని వీధి వెంట వస్తూ కాసేపు విశ్రాంతి తీసుకుందామని అక్కడ కనిపించిన ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. ఆ అరుగు మీదే ఒక పక్కగా ఒక కంసాలి కొలిమిలో బంగారం పెట్టి గొట్టంతో ఊదుతూ కనిపించాడు. ఏమిటో చేస్తున్నారే కంసాలి గారు అన్నాడు ఆసామి ఆఖరి కొడుకు. బంగారం నిప్పులో పెట్టి శుద్ధి చేస్తున్నాను బాబు అన్నాడు కంసాలి. ఆసామి ఆఖరి కొడుక్కి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. అతను వెంటనే బయలుదేరి బసకు వెళ్ళి బండి మీద నుంచి దూది బస్తాలు దింపించి పెద్ద హోమగుండం తయారు చేయించి దూదిని శుద్ధి చెయ్యటానికి కాను బస్తాలన్నింటినీ ఆ గుండంలో పడేయించాడు. దూది కాస్త బగ్గున మండి నుసినుసి అయిపోయింది. అంతతో ఆసామి ఆఖరి కొడుకు వర్తకం కూడా ఆఖరయ్యింది. ఆసామి తన కొడుకుల మీద పెట్టుకున్న ఆశలు కూడా ఆఖరయ్యాయి. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.